వెల్కమ్ టు సత్యం న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నాము. నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టయితే మరి మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన సందర్భంగా ఎన్నికల హోరాహోరీగా ఉంది. ఏ డివిజన్కి వెళ్ళినా కూడా అభ్యర్థులు పోటాపోటీగా మరి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే 31, 32 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థులు మనతో ఉన్నారు. సో మరి భువనగిరి దేవేందర్ గారు మనతో ఉన్నారు. ఇంతకుముందు చూసినట్టయితే బీఆర్ఎస్ నుంచి పట్టణ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సో చెప్పండి, ఎన్నికల హోరు ఎలా ఉందంటే చూస్తుంటేనే అర్థమైపోతుంది. మొత్తం ఇక్కడ నిండిపోయింది డివిజన్. సో మరి ఎలా ఉంది ఈ డివిజన్ లో స్పందన? ఈరోజు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడడం ప్రధాన బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ నాయకత్వంలో కంచల ఉపాధ్యాయుడు గారు చేసిన అభివృద్ధి చూసి ఈరోజు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ అభివృద్ధిని కొనసాగించాలంటే నల్గొండ కొత్త కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు అధిక సంఖ్యలో వెళ్ళినట్లయితే అభివృద్ధి కొనసాగుతుంది. ఎందుకంటే ఈరోజు నల్గొండ ట్రాక్టర్స్ కళావేదిక అదేవిధంగా పడినది. మరి ఫ్లైఓవర్ దాదాపు 2.5 సంవత్సరాలకి మొత్తం నరకలు సాగుతా ఉన్నది. మరి పానగలు పర్యటకుల చేశారు ప్రణాళికలు చేస్తే ఆ డబ్బులను వేరే మళ్లించి మరి ఈరోజు అభివృద్ధిని ఆపేసారు. మరి ఈరోజు నల్గొండ వ్యాప్తంగా అభివృద్ధి అనేది ముందు పోవాలంటే ఏదైతే గతంలో కంచల ఉపాధ్యాయుడు గారు ఒక నమూనాను అభివృద్ధి పదంలో తీసుకోవడం చేసిన ఆ బోల్ ప్రకారంగా ముందు స్థానంలో నల్గొండ కార్పొరేషన్ గులాబీ వేయాలి. అధిక సంఖ్యలో బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్ అడుగు పెడుతున్నారు సాధ్యమవుతుంది. కాబట్టి 31 వార్డు నుండి బువ్వాల జ్యోతిష్వామి గారు, అదేవిధంగా 32 వార్డు నుండి బోనవి ఉమాదేవి గారిని ఎంపిక చేయాల్సిందిగా ఈ 2 వార్డులకు సంబంధించిన ఓటర్ మార్షల్ను చేతికి జోడించి మరి ప్రార్థిస్తున్నారు. ఈ గతంలో ఇచ్చిన వారికి అనేక సార్లు అవకాశం ఇచ్చారు. ఈసారి కొత్త వారికి అవకాశం లేదని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్. చూస్తున్నాము ఈసారి ఎన్నికల బదిలో చాలా వరకు అయితే ఆడవాళ్ళు, మహిళలు ముందుకు వచ్చారు. సో విద్యావేత్తలుగా మరి మీకు అవకాశం వచ్చింది. ఈ డివిజన్ లో మీరు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? 32వ డివిజన్ నుంచి భువనగిరి ఉమాదేవి దేవేందర్ గారిని బరిలో నిల్చున్నాము. కాబట్టి అత్యధిక సంఖ్యలో మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము. 31వ డివిజన్ నుంచి కూడా మరి మిర్యాల జ్యోతి కూడా మనకి ఇప్పుడు బరిలో ఉన్నారు. సో వారితో కూడా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ 31వ డివిజన్ నుంచి మీరు బరిలో ఉన్నారు. సో ఇక్కడ ఎలా ఉంది ఈ డివిజన్? అందరికి నమస్కారం. నల్గొండ 31వ డివిజన్ కార్పొరేటర్ గా జ్యోతి స్వామి గారు ముందుకు రావడం జరిగింది. మా మీద ఎంతో నమ్మకంతో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచల ఉపాధ్యాయుడు గారు నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చి మమ్మల్ని బరిలో తిప్పినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము గతంలో అనేక సేవలు చేయడం జరిగింది. గతంలో కూడా మేము స్వల్ప మెజార్టీ 2014లో కూడా అప్పుడున్న ఇన్ఛార్జి కంచర్ల అప్పుడు దుబ్బాక నరసింహారెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చి మేము ఆదరించడం జరిగింది. స్వల్ప మెజార్టీ మేము పోవడం జరిగినప్పుడు ఇప్పుడు ప్రజల్లో మమ్మల్ని చాలా సానుభూతి ఉన్నది. గత పాలకులు మీరు సాయం చేశారు, ఏది లేదు, ఎట్లా ఉన్న రోడ్లు అట్లనే ఉన్నాయి, ఎట్లా ఉన్న డ్రైవింగ్ అట్లనే ఉన్నది. ఈసారి మీకు కొత్తగా వచ్చిన మీకు కొత్త వారికి మార్పు రావాలి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క నోట విజయాల స్వామి విషయం వస్తున్నది. కొత్త వారికి అవకాశం ఇచ్చి వార్డును డెవలప్ చేయాలని ఉద్దేశంతో ప్రజలందరూ కోరుకుంటున్నారు. చెప్పండి, మరి మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత తొలి ఎన్నికలు స్టార్ట్ అయిపోయినాయి. మరి చూసినట్టయితే డివిజన్ లో ప్రచారం హోరాహోరీగా ఉంది. ఈ డివిజన్ లో చూస్తే మరి బీఆర్ఎస్ నుంచి వీళ్ళు అభ్యర్థులుగా ఉన్నారు. ఎలా ఉంది సార్ ఇక్కడ? అందరికీ 31, 32 వార్డు ప్రజలకు అందరికి నమస్కారం. పోయినసారి మున్సిపాలిటీలో ఉంది, మొదటిసారి కార్పొరేషన్ గా ఏర్పడ్డది. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం వల్లే, వాళ్ళు చేసిన అభివృద్ధి వల్లే ఈ రోజు ఈ కార్పొరేషన్ ఏర్పడడానికి మూల కారణం అన్నమాట. వాళ్ళు చేసిన అభివృద్ధి ఐటీ టవర్ కానివ్వండి, పట్టణంలో ఉన్నటువంటి సుందరీకరణ పార్కుల అభివృద్ధి, మెడికల్ కాలేజ్, ఈ విధంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి వల్ల ఈ రోజు వాళ్లకు కార్పొరేషన్ ఏర్పడడానికి మంచి మార్గం ఏర్పడ్డది. ఒకటి నేను నల్గొండలో ఉన్నటువంటి 48 వార్డు ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఏంటంటే రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. వీళ్ళ అంటే మా అంటే 2-2.5 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వం ఉంటది. రాబోయే రోజుల్లో మా పార్టీ అభ్యర్థులు ఉన్నటువంటి 48 స్థానాలకు 48 స్థానాలు గెలిపించుకొని కార్పొరేషన్ పైన గులాబీ జెండాను ఎగిరేజు మా యొక్క ముఖ్య కర్తవ్యం. నేను ఒక పార్టీ ప్రజలకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా,
రాబోయే రోజుల్లో ఎక్కువ నిధులు తీసుకురావాలన్నా కూడా ప్లస్ మా యొక్క కార్పొరేషన్ గులాబీ జెండా ఎగిరిస్తేనే ఎక్కువ మొత్తంలో ఈ పబ్లిక్ కార్పొరేషన్ కి నిధులు వస్తాయి. అందుకోసం ఈ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అండి, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కాదు, ఒకటే వాళ్ళు చేసేది అభివృద్ధి కాదు, వాళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటారు. వాళ్ళు ఏ విధంగా మేము చూసినాం 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఏ విధంగా అభివృద్ధి చేసారు అందరికీ తెలుసది. కానీ 2.5 సంవత్సరాలు కరోనాతో మనం ఉన్నాం పోయినసారి. ఆ 2.5 సంవత్సరాల్లో భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పట్టణం చాలా అభివృద్ధి జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మా యొక్క 48 కార్పొరేటర్లు, కార్పొరేషన్ మేయర్ కూడా వాళ్ళ వల్ల టౌన్ అభివృద్ధి జరుగుతుంది. అందరికి ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, 48 వార్డులో ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వంలో, భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 48 కార్పొరేటర్లను గెలిపించి గులాబీ జెండా కార్పొరేషన్ లో ఎగిరేయాలని నేను కోరుకుంటున్నాను. ఎన్నికల బరిలో మరి మనతో పాటు కార్పొరేటర్ అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు 31వ డివిజన్ కి వచ్చాము. చెప్పండి, మీ పేరు? మిర్యాల జ్యోతి స్వామి. మేడం చెప్పండి, ఇక్కడ డివిజన్ నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి బరిలో ఉన్నారు. సో ఇక్కడ వార్డులో మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమంటున్నారు? చాలా మంచిగా స్పందిస్తారు. ఈసారి బీఆర్ఎస్ రావాలంటారు. నా మీద వాళ్ళకున్న సమస్యలు, ముస్లింస్ వాళ్ళందరూ, మా వాళ్ళందరూ, హిందువులందరూ చాలా గెలిపించాలని ఉత్సాహంలో ఉన్నారు. మేము కూడా అంతే ప్రోత్సాహంతో వాళ్ళ ఇంటికి గడప గడపకి వెళ్ళి మేము ప్రార్థిస్తున్నాము, వాళ్ళకున్న సమస్యలన్నీ తీర్చుతాము. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? మిమ్మల్ని ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు? మేము వెళ్ళిన ప్రతి చోట మాకు హారతిస్తారు, బొట్లు పెడతారు. చాలా బాగుంది స్పందన. మరి మీరు వాళ్ళకి గెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళకున్న సమస్యలన్నీ తీరుస్తాను. 31వ వార్డు ప్రజలందరికీ మరీ కోరుకుంటున్నాను, ఒకసారి నాకు అవకాశం ఇచ్చి కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను.